నమస్కారం సినిమా ప్రేమికులారా. సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, భోగి మంటలు మాత్రమే కాదు బాస్. మన తెలుగు ప్రేక్షకులకు అది ఒక బాక్సాఫీస్ వార్ జోన్. ప్రతి ఏటాలాగే ఈసారి కూడా మన టాలీవుడ్ బరిలోకి కోడిపుంజులు రెడీ అయిపోయాయి. కానీ ఈసారి పందెం వేసేది పుంజులు కాదు, ఏకంగా మన స్టార్ హీరోలు. మరి ఈ 2026 సంక్రాంతి బరిలో నిలిచిన ఆ పందెం కోళ్లు ఏవో, వాటి పంజా పవర్ ఎంత ఉండబోతుందో చూసేద్దామా? ఈ 2026 సంక్రాంతికి ఏకంగా అరడజను సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి ఏ పందెం కోడి ఏ రోజున బరిలోకి దిగుతుందో, ఎవరి బలం ఎంత ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మా శ్రమను గుర్తిస్తూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. మొదటి పందెం కోడి వచ్చి ది రాజా పుంజు. ప్రభాస్ ది రాజా సాబ్. ఈ పందెం కోళ్ల జాతరను అందరికంటే ముందే స్టార్ట్ చేస్తున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. తన వింటేజ్ గ్లామర్ అండ్ కామెడీ టైమింగ్తో వస్తున్న ది రాజా సాబ్ సినిమా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. హారర్ కామెడీ జోనర్లో వస్తున్న ఈ రాజా పుంజు బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే భారీ రికార్డులు తిరగరాయడానికి సిద్ధంగా ఉంది. ఈ పుంజు బరిలోకి దిగిందంటే మిగతా వాటికి హర్రర్ మొదలైనట్లే. పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్లకి ఇంకా రెక్కలు వచ్చినట్లే. ఇంకా బరిలోకి దిగబోతున్న రెండవ పుంజు ది గెత్తు పుంజు. దళపతి విజయ్ జననాయకుడు. ప్రభాస్ సినిమాతో నేరుగా తలపడ్డానికి తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కూడా రెడీ అయిపోయాడు. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వస్తున్న ఆఖరి చిత్రం జననాయకుడు కూడా జనవరి 9, 2026నే రిలీజ్ అవ్వబోతోంది. ఈ గెత్తు పుంజు తన ఆఖరి పందెంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక పందెంలో దిగే మూడవ పుంజు ది మెగా పుంజు. మెగాస్టార్ చిరంజీవి, మన శంకర్ వరప్రసాద్ గారు. ఇక అసలు సిసలు పండగ ఊపని తీసుకురావడానికి సంక్రాంతి మొగుడు మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు. అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో మెగా మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12, 2026న థియేటర్లోకి రాబోతోంది. ఈ మెగా పుంజు ఒక్కసారి రెక్కలు విదిల్చిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మాస్ జాతర ఖాయమనే చెప్పాలి. ఇక నాలుగో పుంజు ది మాస్ పుంజు. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి. మాస్ మహారాజా రవితేజ తన మార్క్ ఎనర్జీ అండ్ కామెడీతో ఈ రేసులో గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా భోగి పండుగ సందర్భంగా జనవరి 13, 2026న రిలీజ్ కానుంది. పండగ పూట హాయిగా నవ్వుకోలే అనుకునే వాళ్ళకి ఈ మాస్ పుంజు పక్కా చాయిస్ అనే చెప్పాలి. ఇక పందెంలోకి దిగబోతున్న ఐదవ పుంజు ది క్లాస్ పుంజు. శర్వానంద్. నారీ నారీ నడుమ మురారి. సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. గతంలో ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ఈసారి రామ్ అబ్బరాజు డైరెక్షన్లో ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నాడు. నారీ నారీ నడుమురారి సినిమా కనుమ పండుగ స్పెషల్గా జనవరి 14, 2026న థియేటర్లో సందడి చేయబోతోంది. ఇద్దరు భామల మధ్య మురారి పడే పాటలు పండుగ పూట నవ్వులు పండుగ తీసుకురాబోతున్నాయి. ఈ క్లాస్ పుంజు ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషించబోతుందనే చెప్పాలి. ఇక ఆఖరిగా పందెంలో దిగబోతున్న ఆరవ పుంజు ది కామెడీ పుంజు. నవీన్ పోలిశెట్టి. అనగనగా ఒక రాజు చివరిగా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నవ్వించడానికి వస్తున్నాడు మన జాతి రత్నం నవీన్ పోలిశెట్టి. సీరియస్ పందెం కోళ్ల మధ్యలో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో వస్తున్న అనగనగా ఒక రాజు సినిమా కూడా జనవరి 14, 2026నే రిలీజ్ కాబోతోంది. ఈ చిచ్చర పిడుగు లాంటి పుంజు ఏ మ్యాజిక్ చేస్తుందో చూడాలి. అబ్బో, ఒకటా రెండా, ఏకంగా 6 పందెం కోళ్ళు. ప్రభాస్ మాస్ పవర్, చిరంజీవి మెగా మ్యాజిక్, శర్వానంద్ ఫ్యామిలీ సెంటిమెంట్, ఇలా ఒకరిని మించి ఒకరు రెడీ అవుతున్నారు. 6 పుంజులు 5 రోజులు రికార్డుల వేట. మన గోదావరి జిల్లాల్లో కోడి పందాల కంటే థియేటర్లో ఈ సినిమా పందాలే హాట్గా ఉండబోతున్నాయి. మరి మీరు ఏ పందెం కోడికి మద్దతు ఇస్తున్నారు? ఏ సినిమాకి ఫస్ట్ షోకి వెళ్తున్నారు? ఏ పందెం కోడి ఈ పందాల్లో గెలవబోతుంది? కింద కామెంట్స్లో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మీ ఊరి గ్రూప్స్లో సంక్రాంతి స్పెషల్గా అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి. ఇంకా సెలవు మరి. హ్యాపీ పొంగల్.
సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదములు.